ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణ ఉన్నారు. మేడంతో ఒకసారి మాట్లాడిద్దాం. టీచర్ కొలువు వేరు, ఉద్యమాలు వేరు, రాజకీయాలు వేరు. ఒకసారి మేడంతో మేడం నమస్తే. ఎట్లుంది మేడం? అంటే ఉద్యమం చేసినంత ఈజీగా లేదనిపిస్తుందా రాజకీయం? అంటే నా లక్ష్యం ఏంటంటే పేదల పక్షాన ఉండాలి, పేద ప్రజల అభివృద్ధి జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను గతంలో పోరాటాలు చేసింది కూడా అదే. అంటే పేదల పక్షాన ఉండాలి, పేదల అభివృద్ధి జరగాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి కూడా ఒక లక్ష్యం అన్నమాట. నా లక్ష్యాన్ని కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, పేదల అభివృద్ధి జరగాలి, సబ్బండ వర్గాలు అభివృద్ధి జరగాలనేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీలందరూ కూడా ఇక్కడ భారతదేశంలో చాలా వెనుకబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి జరగాలి, సమానత్వం చూసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఉద్యమాల నుంచి పార్టీకి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక 10% మాత్రమే నేను ప్రజలకు వెళ్ళి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా నేను ఫుల్ టైం నేను పనిచేయగలుగుతాను ప్రజల్లో అనేటువంటి ఒక ధీమతోటి నేను బయటకు రావడం జరిగింది. నాకు హ్యాపీనెస్గానే ఉంది. వాస్తవంగా ఇంకా సుగుణక్క పూర్తి స్థాయిలో రాజకీయ నాయకురాలు కాలేదని ఒక జర్నలిస్ట్గా నేను భావిస్తున్నాను. ఒక విషయం సూటిగా చెప్పండి, మీ ఆదివాసీ తెగల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? సుగుణక్క వైపు ఆదివాసీ తెగలు ఉన్నాయా లేవా? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు చర్చ జరుగుతుంది ఆదివాసీ తెగలు సుగుణక్కతో లేవని? అది తప్పు. అది చర్చించే వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. అంటే తప్పుడు సమాచారము ప్రజల్లోకి తీసుకురావాలనేటువంటిది ఒకటి చేస్తున్నారు తప్ప ఆదివాసీ సమాజం అంతా కూడా నా వైపు ఉంది. ఎందుకంటే నేను నిత్యం ఆదివాసీ సమాజంలో ఉండేదాన్ని, వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకునేదాన్ని, అన్ని ఆచార వ్యవహారాలతో పాటు ఎప్పుడు నిత్యం వాళ్ళతో ఉండేదాన్ని. కాబట్టి నా సమాజం ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు నా సమాజం పట్ల, ఏ సమాజం పట్ల కూడా నేను తప్పు చేయలేదు అసలు. దాదాపుగా హక్కుల కొరకు అప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు హక్కుల కొరకు కొట్లాడినటువంటి వాళ్ళే. మనం బ్రిటిష్ వాడు వెళ్ళిపోతున్నప్పుడు మా హక్కు, మా దేశం మాకు కావాలనేసి మనం అందరం సబ్బండ వర్గాలు కొట్లాడినాం. గట్టనే ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఎవరి హక్కులు వాళ్ళకు కాపాడబడాలనేసి మేము కొట్లాడినటువంటి వాళ్ళం. ఈ ఆదివాసీ హక్కులు కూడా కాపాడాలనేసి అప్పుడు కొట్లాడినటువంటి వాళ్ళం. కాబట్టి నా ఆదివాసీ సమాజం ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం అస్సలు చేసుకోదు. నా ఆదివాసీ సమాజం అంతా కూడా నా వైపు ఉందనేసి నేను నమ్ముతున్నాను. అది నిజం. చాలా కేసుల్లో భార్యాభర్తలు ఇద్దరు సఫర్ అయినారు. అది రకరకాల కేసులు కావచ్చు. ఏంటి ఆ కేసుల నుంచి ఇప్పుడు ఒక నాయకురాలుగా పక్వత చెంది ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ అయిపోతున్నాం. ఎట్లుంది? అంటే పార్లమెంట్ పరిధిలో మీకు రెస్పాన్స్ ఎట్లుంది అసలు? చాలా బాగుంది. 56 కేసులు అంటే నా సొంతగా ఏదో నేను తప్పు చేసినటువంటి కేసులు కావు. ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసులు అవి. కానీ నేను నా సొంత కేసులు కావు అవి. కాబట్టి ప్రజలందరికీ తెలుసు అదంత విషయం కూడా. ఎందుకంటే ప్రజల కొరకే పనిచేశాను, ప్రజల మధ్యనే ఉన్నాను. ప్రజలకు ఆ కేసులు పెట్టినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు. ఇద్దరం కూడా భార్యాభర్తలం ఇద్దరం కూడా పనిచేసినటువంటి సందర్భమే. ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలు, నా ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక వ్యక్తి, ఒక ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారిగా మరియు ఆదిలాబాదు పార్లమెంటుకు ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, మహిళను గుర్తించడం చాలా గొప్ప విషయము. గతంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు, రాజకీయం అనుభవించినటువంటి వాళ్ళు, పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ పనులు ఏ విధంగా చేసినటువంటి అన్ని చైతన్యవంతులయ్యారు నా ప్రజలంతా కూడా. కాబట్టి వాళ్ళు చేసినటువంటి వాటిని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం మేము, దేశంలో కూడా ఏర్పాటు చేస్తే సబ్బండ వర్గాలను కలుపుకపోతుంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ త్యాగాల కుటుంబం, ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే మన రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరకు కూడా ఎలాంటి ఆశించినటువంటి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరు చైతన్యవంతులయ్యారు, తెలుసుకున్నారు. దేశంలో కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ప్రశ్నించే గొంతుకగా సబ్బండ వర్గాలు ఓటేసి గెలిపించి భారీ మెజార్టీతో నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకినాడలో లేడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆసిఫాబాద్లో లేడు, ఆదిలాబాద్లో లేడు, మీరు ఇప్పుడు తిరిగే బూత్లో కూడా లేడు. ఏంటి, ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు? ఏంది అంటే ఎట్లా ఓటేయాలి, ఎందుకోసం ఓటేయాలని అడుగుతున్నారు? ఏమని ఓటేస్తారు మీరు? అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టింగ్లో 4 ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఒకే ఒక్కడు మీ టికెట్ కోసం అహర్నిశలు కృషి చేసిన బెడమ బొజ్జున్నాడు. ఏంటి, ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు? ఏంటి మీ ధైర్యం ఏంటి? గతంలో చాలా రకాలైనటువంటి చట్టాలు కూడా కావచ్చు, పోడు భూములకు పట్టాలు కావచ్చు, లేకపోతే విద్యాకు చట్టం కావచ్చు, 100 రోజుల పనులు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కావచ్చు, ఇదేంది స్కూల్స్ కావచ్చు, ఐటీడీఎల్ కావచ్చు,
పరిశ్రమలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అప్పుడు చేసినటువంటివి నాణ్యతంగా ఉన్నాయి, అప్పుడు చేసినటువంటివే ఉన్నాయి. అదే కాకుండా 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చాము. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడగానే 2 రోజులకే ఫ్రీ బస్ ఏర్పాటు చేసేసుకొని దాని తర్వాత అలా మేము 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోతూ గడపకు తీసుకెళ్ళాము ఇప్పటి వరకు. కాబట్టి అప్పుడు వాళ్ళు 4 సార్లు ఓడిపోయారు అది ఇది అనేసి అక్కడ అది అట్లా జరిగిపోయి ప్రజలు అట్లా జరిగింది, కానీ అది కాదు. ఇప్పుడు మేము ఇప్పుడు రాష్ట్రంలో మేము గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కంపల్సరీ మేము ఏర్పాటు చేసుకోవాలి దేశంలో అనేటువంటి ఒక లక్ష్యం. భార్యాభర్తలు ఇద్దరి మధ్య చర్చ జరుగుతుందా? భుజగనాథ్ సారు సుగుణ ఇద్దరి మధ్య కొద్దిగా రాజకీయాలు చాలా ఘోరంగా ఉన్నాయి, రకరకాలుగా ఒకళ్ళు ఇటు అలుగుతున్నారు, ఒకళ్ళు అటు అలుగుతున్నారు, ఉద్యమాలే బాగున్నాయి అని ఎప్పుడైనా చర్చ జరిగిందా? అదేం లేదు. నేను నిజం చెప్తున్నాను. నేను ప్రశ్నించే గొంతుకగా నేనుంటాను, ప్రజల గొంతుకగా మీరుండండి అనేసి చెప్పడం. అంటే ఇప్పుడు ప్యూర్లీ లెఫ్ట్ భావజాలంతో భుజంగరావు సార్ అట్లనే ఉంటాడు, మీరు మాత్రమే పక్వత ఉన్న రాజకీయ నాయకుల్లా ముందుకు వస్తారా? అంటే ఎవరి స్వేచ్ఛ, ఎవరి హక్కు వాళ్ళకి. మేమంటే అంటే కమ్యూనిస్టు భావజాలంలో ఎట్లా ఉంటుందంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మాట్లాడే విధానం వాళ్ళకు ఉంటుంది. అంటే స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి పనులు ఎవరు చేయరనమాట. నాకు స్వేచ్ఛనిచ్చారు భుజంగరావు భర్తగా, నాకు అంటే స్వేచ్ఛనిచ్చారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒక సమానత్వం కోరుకునేటువంటి పార్టీ నుంచి నువ్వు పోటీ చేస్తానంటే నువ్వు వెళ్ళు, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి అనేటువంటిది నాకు స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి ఈరోజు ఇటు వచ్చాను. ఎట్లుంది మీ సహచరుడు గజేందర్ నుంచి మొదలుకొని అటు లాస్ట్ కోనప్ప వరకు ఇటు శ్యామ్ నాయక్ వరకు ఎట్లుంది, మీలో కోఆర్డినేషన్ ఎట్లుంది? చాలా బాగుందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పెద్ద కుటుంబం, ఇది చాలా పెద్ద కుటుంబం. కాబట్టి ఏ పార్టీలోనైనా కానీ చిన్నగా ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి. మేమందరం కూడా కలిసి ఒక అన్నదమ్ముల వలె, ఒక కుటుంబం, ఒక గొడుగు కింద ఉన్నట్టుగా మేము చాలా అన్నదమ్ముల వలె కలిసిపోతున్నాం. మాకు ఎలాంటి తారతమ్యాలు లేవు. వచ్చినప్పటికి కూడా వాళ్ళందరినీ మా కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నాం మేము. ఎందుకంటే మా కుటుంబం పెరగాలి, అవసరం ఉంది మా కుటుంబం పెరగడానికి. గతంలో మేము వాళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు తెలుసుకొని మా కుటుంబంలో చేరడం అనేది, వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. మేము మా అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినట్టు మేము భావిస్తున్నాం అనేసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మా కుటుంబంలో చేరడం అనేది ఆనందంగా ఉంది. కొంతమంది గజేందర్ లాంటి వ్యక్తులు సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, మాకు రేపు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది, రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్లో కానీ నామినేట్ పదవుల్లో కానీ ఇంకేతర పనుల్లో ఇబ్బంది కలుగుతుంది అని పూర్తిగా మీ అక్క సీతక్కతో ఈ చర్చ జరుగుతుందట. మీరు ఆ సమయంలో మీరు అటు ఎమ్మెల్యే వెడమ బొజ్జు దగ్గరే ఉండి దీనిపై చర్చ జరిగిందట, నిజమా అబద్ధమా? నాకు ఆ విషయంలో నాకు తెలియదు ఆ చర్చ జరిగినట్టు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆదివాసులు అండ్ లంబాడ కమ్యూనిటీ సోదరులు అక్కడ మహబూబాద్లో అక్కడ లంబాడ కమ్యూనిటీకి చెందినటువంటి సోదరులకు అన్ని పార్టీలు కూడా 3 అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ లంబాడ కమ్యూనిటీ సోదరులు ఎక్కువ జనాభా ఉన్నారు, ఇక్కడ ఆదివాసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అట్లా ఇచ్చారనేటువంటిది నా సోదరులు లంబాడ సోదరులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు. అలాంటిది ఏమీ లేదు మా దగ్గర. లంబాడ సోదరులు సుగుణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో సుగుణ లంబాడ తెగపై నోరు జారింది, అందుకోసం ఈసారి వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్పి ఈసారి వాళ్ళ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు? గతంలో అంటే ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఎవరి హక్కుల కొరకు వాళ్ళు ఓట్లాడతారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యురాలిని, నేను అందరినీ కలుపుకపోయేటువంటిది నేను తప్పకుండా చేస్తాననేసి నేను హామీ ఇస్తున్నాను వాళ్ళకి. నేను వాళ్ళ పట్ల ఇక నుంచి అలాంటి తప్పులు ఎప్పుడు జరగవు. నా సోదరులు వాళ్ళు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా కుటుంబం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకపోవాలి, అందరి అభివృద్ధి చూడాలి. అందరి అభివృద్ధిలో నేను భాగస్వామిని అవుతాను. అంటే అంబేద్కర్ గారు చెప్పారు, అంటే భారతదేశ రాజ్యాంగ పోరాటంలో ఎటు వైపున ఉంటామంటే నేను బడుగు బలహీన వర్గాల వైపున ఉంటా. దేశం పోరాటంలో చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు ఉన్నారు అన్నట్టు. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించేటువంటి గొంతుకగా మేము అప్పుడు ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అందరినీ ఈక్వల్గా చూసేటువంటిది, అందరి అభివృద్ధిని కోరుకునేటువంటిది. ఆ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి అందరికీ ఒక తల్లిగా, అందరికీ ఒక చెల్లెగా, అందరికీ ఒక బిడ్డగా నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత నాపై ఉంది. కాబట్టి తప్పకుండా
నేను అదే చేస్తాను. ఏదైనా నేను తప్పు చేస్తుంటే సారీ చెప్తున్నా. మీకు పోటీ ఈసారి కాంగ్రెస్ మధ్య ఉంటుంది, కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా, కాంగ్రెస్కు బీజేపీ మధ్య పోటీ ఉంటుంది? మీకు ఈసారి ఎవరికి పోటీ, ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది అంటే మీ ఆలోచన ఎట్లుంది? మీరు తిరుగుతుంటే రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? చాలా రెస్పాన్స్ ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఎవరు పోటీ లేరు అనుకుంటున్నా. ఘన విజయం సాధిస్తాననేటువంటి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే సబ్బండ వర్గాలు మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు. అది ఆలోచించి చెప్పాలి. మళ్ళీ నేను మీ ఇంటర్వ్యూకి వస్తాను. ఓకే, తప్పకుండా. కాబట్టి అందరూ కూడా నా ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు అందరు ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి ఈసారి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది, 15 సంవత్సరాలు బీజేపీ కూడా పరిపాలన చేసింది, 10 సంవత్సరాలే ఉంటుంది. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో కూడా ఏర్పడబోతుంది. కాబట్టి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తే నేను ఆశీర్వదించి హక్కును చేర్చుకొని ఒక కొత్త వ్యక్తిని, ఒక ఆడబిడ్డను మనం పార్లమెంటుకు పంపించాలనేటువంటి ధీమాతోటి అందరు ప్రజలు ఉన్నారు. నేను ఎవరిని నాకు పోటీ అని నేను అనుకోను. నాకు కంపల్సరీ నా ప్రజలు ఉన్నారనేసి ఆర్టీవీ ద్వారా ఫైనల్గా ఎంపీ అభ్యర్థి సుగుణ ఏం మెసేజ్ ఇవ్వబోతుంది ఈ పార్లమెంట్ ప్రజలకు? మీరు ఏం హామీలు ఇవ్వబోతున్నారు? ఏ ఫ్యాక్టరీలను తేబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు మీరు? నేను ఫస్ట్ విద్య తర్వాత హెల్త్ అండ్ రోడ్లు, ఇవి ఎక్కువగా ఈ ప్రాంతాలలో నేను తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో నాకు కనబడినటువంటివి. తప్పకుండా నేను ఒక ప్రశ్నించే గొంతుకగా ఇవి మొట్టమొదటిసారిగా నేను చేస్తాను. గతంలో కూడా నేను పోరాటం చేస్తాను యూనివర్సిటీల కొరకు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇక్కడే చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడే ఉద్యోగం పొంది ఉపాధి అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను మొన్ననే ఆదిలాబాద్లో దాదాపుగా 3-4 నెలల నుంచి రైల్వే గురించి వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ టు ఆర్మూరు రైల్వేను అది కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మేము చేస్తాము. గత ప్రభుత్వాలు విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామనేసి బీజేపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ అది నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది. ఆ విషయంలో కూడా నేను మాట్లాడగలుగుతాను. ఈ ప్రాంతంలో ఏవేవైతే కుటీర పరిశ్రమలు కావచ్చు, పరిశ్రమలు అయితే మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటివి తెరవడానికి కూడా నేను కంపల్సరీ మాట్లాడడానికి నేను చేస్తాను. ప్రాజెక్టులు కట్టిపిస్తాను, రోడ్లు నిర్మించడానికి కొట్లాడతాను. ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో, ఇండ్లు లేవు, ముఖ్యంగా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు కట్టించడం, రోడ్డు లేనటువంటి రోడ్లు, నీళ్ళు లేకపోతే నీళ్లు, ప్రతి ఒక్క దాంట్లో నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో మా గౌరవనీయులు సీఎం రేవంత్ అన్న గారు కూడా 2 సార్లు రావడం జరిగింది. సీఎం అయిన తర్వాత కాకముందు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉందనేటువంటిది మొత్తం కూడా చూశారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించడానికి కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒక ఆదివాసీ బిడ్డ, ఒక పోరాట బిడ్డ, తను సీతక్కను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం, మేమందరం కూడా ఇటు ఆడి గజేందర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, సీతక్క కావచ్చు, మేమందరం కూడా మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేమంతా కూడా పాటుపడతామనేసి ఈ సందర్భంగా రైట్. థ్యాంక్ యూ అక్క. ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా ఉద్యమకారురాలని కాబట్టి నాకు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఉన్న వారందరూ సహకరిస్తారు, ఖచ్చితంగా ఓటేస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు నేను చేసిన పోరాటాలు పూర్తి స్థాయిలో గతంలో ప్రజల కోసం, నా కోసం కాదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా పూర్తిగా ఇటు బంజారా సోదరులు నా వల్ల ఏదైనా తప్పిదం జరిగితే క్షమించాలని ఆర్టీవీ వేదికగా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా గెలిచేది లేదు, నేనే, నాతోటి పోటీ ఎవరు లేరని ఆత్రం సుగుణ మనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.